దేవుని బిడ్డలారా, చాలా శ్రేష్టమైన మాట మరి అక్క చదవగా మనం విన్నాం. మీ హృదయమును కలవరపడనీయకుడి అని ఇక్కడ దేవుడు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. మరి కొద్ది దినాల తర్వాత ఈ లోకాన్ని విడిచి ఆయన తన మహిమలోనికి ఆయన వెళ్ళే ముందు తన శిష్యులను ఆదరిస్తూ బలపరుస్తూ మాట్లాడిన మాట, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఎంత మంచి మాట! ఇది చదువుతూ ఉంటే ఎంత ఆదరణ కలిగింది. ఎందుకు తెలుసా? ప్రస్తుత కాలం ఎలాగుందంటే ప్రతి వారి హృదయము ఎంతో కలవరం. ఎవరిని చూడండి, ఏ దేశం చూడండి, ఏదో ఒక కలవరం. నెమ్మది అయితే లోకంలో లేదు. ఎన్నో రకాలైన కలవరాలు, కుటుంబాల్లో కానీ, వ్యక్తిగత జీవితంలో అయితేనేమి, ఉద్యోగాల్లోనైతేనేమి. ఉద్యోగాలు చేస్తున్నామని అనుకుంటారు, కానీ ఉద్యోగాల్లో కూడా ఎంత కలవరం. ఉద్యోగం చేసే వాళ్ళకి అడగండి, మీకేం అక్క మీరు ఉద్యోగం చేస్తున్నారంటారు. ఆ అక్కని మీరు అడిగారనుకో, ఆ కలవరం ఏంటో మా వదిన గారికి మీరు అడగండి, చెప్తారు చాలా క్లియర్గా కదా. ప్రతి ఒక్కరిని, వదిన గారినే అని కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే బైబిల్ గ్రంథంలో నేను చూశాను, కలవరపడుతున్న వ్యక్తులు బైబిల్ గ్రంథంలో దేవుడు కోట్ చేశారు. వారి జీవితాల్లో దేవుడు వారికి ఇచ్చిన ధైర్యం, దేవుడు వారిని ఆదరించిన ఆదరణ ఎట్టితో ఒకసారి అలాగ ధ్యానం చేశాను. ఎంత ఆదరణ వచ్చిందో. అబ్రహాముని మీరు తీసుకోండి. అబ్రహాము తన జీవితంలో మనం మొన్న ధ్యానం చేశాం. ఆదికాండం 22వ అధ్యాయంలో తాను ప్రేమించిన తన ఏకైక కుమారుని తీసుకెళ్ళి మోరియా పర్వతం మీద బలి అర్పించడానికి దేవుడు మాట్లాడినప్పుడు తన హృదయంలో ఎంత కలవరం ఉందో మనం రోమా పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రికలు చూస్తాం. అన్ని దాడి చేస్తుంది. ఎంత కలవరం వచ్చినా సరే దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయన అడుగులేస్తున్నాడు. దేవుడు నాతో మాట్లాడాడు. ఎలాంటి ఆదరణతో ఆదరించాడు తెలుసా? దేవుడు మాటలతో మాత్రమే ఆదరించేవాడు కాదు. మోరియా పర్వతానికి వెళ్ళిన తర్వాత ఇస్సాకుకి ప్రత్యామ్నాయంగా ఒక గొర్రె పిల్లను దేవుడు ఇచ్చినప్పుడు, ఇప్పుడు మీరు చూడండి అబ్రహాం యొక్క ముఖాన్ని మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎంత ధైర్యం! వెళ్ళినప్పుడు వెళ్తున్న ప్రతి అడుగుల్లో అబ్రహాంని ఒకసారి చూడండి. తన రిటర్న్ జర్నీలో ఆ మోరియా పర్వతం మీద దేవుడు అతనికి గొర్రె పిల్లను ఇస్సాక్కి ప్రతిగా ఇచ్చిన తర్వాత తన హృదయంలో, ప్రభువా నీ కోసం ఏమైనా చేస్తాను ప్రభువా అని ఉంటాడా లేదా? ఎంత ఆదరణ, ఎంత ధైర్యం! దేవుడు కలవరపడే ప్రతి వ్యక్తికి ఇచ్చే ఆదరణ. మోసేని చూడండి. మోసే ఐగుప్తు నుండి తన ప్రజలతో ఆయన బయటకు వచ్చిన తర్వాత, ఐగుప్తునికి వచ్చిన తర్వాత ముందు చూస్తే ఎర్ర సముద్రం. నిన్న సంఘ ప్రార్థనలో తమ్ముడు చెప్పాడు. తర్వాత అక్కడ ఉంటున్న మనుషులు ఎలాంటి వారట? అంత నమ్మకమైన మనుషులు కారు, తిరుగుబాటు చేసేవారు. మరొక వైపు చూస్తే శత్రువులు. ఒకవైపు ఎర్ర సముద్రం, ఒకవైపు మనుషులు చూస్తే అంత యోగ్యకరమైన వాళ్ళు కాదు, మరొక వైపు చూస్తే శత్రువులు తరుముకునే వస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మోసే తన హృదయంలో ఎంత కలవరం ఉంటుంది. దేవుడు అన్నాడు కూడా ఆ మాట, నువ్వు ఎందుకు మొరపెడుతున్నావు, నీ చేయి చాపమన్నాడు. ఇప్పుడు దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినప్పుడు, నవ్ లుక్ ఎట్ మోజెస్. అంటే దేవుడు ఏ స్థాయిలో ఒక తన బిడ్డను ఆదరించగలడో, కలవరపడొద్దని దేవుడు చెప్పిన మాటలో దేవుని ఆదరణ ఎంత అని మనం కొలవగలిగితే, ఇప్పుడు మోసేను చెప్తే మోసే అని ఉంటాడు కదా మనసులో, ప్రభువా నీ కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతాను ప్రభువా. ఎందుకంటే చూస్తుండగానే ఎర్ర సముద్రము 2 పాయలుగా అయిపోయింది. ఆరిన నేలపై వారు నడిచిన అనుభవం. కాబట్టి దేవుని బిడ్డలారా, కలవరపడి మోసే ఆదరించిన విధానం. మార్తా మరియను కూడా మనం చూసాం. తన సహోదరుడు మరణించినప్పుడు అక్క చెల్లెల యొక్క హృదయాల్లో ఎంత కలవరం, ఎంత బాధ. అయితే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు మృతి నొందిన లాజర్ని బ్రతికించి మార్తా మరియ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, నౌ లుక్ ఎట్
మార్తా మరియ వైపు ఒకసారి చూడండి, ఒకసారి ఆలోచించండి. అంటే ఏ స్థితిలో దేవుడు ఒక వ్యక్తిని ఆదరిస్తాడో, బలపరుస్తాడో, ధైర్యపరుస్తాడో. సచ్ ఏ గుడ్ గాడ్ అవర్ గాడ్. మీరు యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూస్తే ఆయన గొర్రెలకు మంచి కాపరి, తన ప్రాణం పెట్టి మంచి కాపరి అని మనం చూసాం. 11వ అధ్యాయం యోహాను సువార్తలో చూస్తే కష్టాల్లో, బాధల్లో ఉన్న ఒక భక్తిగల కుటుంబం గురించి కన్నీరు కార్చిన దేవుడు యేసు కన్నీరు కార్చెను అని చెప్పిన మాట మనం చూస్తున్నాం. 12వ అధ్యాయం యోహాను సువార్తలోనికి వచ్చేసరికి భక్తిగల కుటుంబంలో ఇదిగో నష్టపోయిన లాజర్ని బ్రతికించి ఆదరించిన దేవుడుగా చూస్తున్నాం. 13వ అధ్యాయం యోహాను సువార్తలో చూస్తే దేవుడు తన బిడ్డలను ప్రేమించేవాడు, వారిని అంతము వరకు ప్రేమించేవాడు. క్రీస్తు ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. నీ ప్రేమ ఆశ్చర్యమైంది ప్రభువా, అందుకే రాసాము ఆ పాట. దానికి అవధులు లేవు, దానికి పరిధులు లేవు. కలవరపడుతున్నాం. ఇక్కడ మనం ఉన్నాం. ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి, మన కుటుంబాల విషయంలో, మన బిడ్డల విషయంలో. ఇప్పుడు మధుబాబు అన్న సంయుక్త చెల్లి గట్టెక్కారు. ఇప్పుడు ఎందుకు? వాళ్ళ పాప అక్కడ వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, ఆ ఎగ్జామ్లో డేట్లు చూస్తే మాకు గుండె పగిలిపోయేది. ఈరోజు ఒకటంటే మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో. పిల్లలు ఎంత చదువుతారు కదా, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క టెన్షన్ కలవరం. దేవుని బిడ్డల కుటుంబాల్లో, బిడ్డల్లో ఎన్నో కలవరం ఉన్నాయి. అయితే మన దేవుడు ఆదరించే దేవుడు. ఎలా ఆదరిస్తాడట? అబ్రహాము ఆదరించినట్లు నిన్ను నన్ను ఆదరిస్తాడు. మోషేను ఆదరించినట్లు నిన్ను నన్ను ఆదరిస్తాడు. మార్తా మరియను ఆదరించినట్లుగా మనల్ని ఆదరిస్తాడు. దేవుని ఆదరణ పొందిన బిడ్డలు. అందుకే మనం ప్రభువా, నా పరిస్థితిలో ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా నువ్వు నన్ను ఆదరించే సమర్థుడు. ఒక మాట చదువుదామా? చాలా చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. పౌలు గారు ఎలాగ తయారైపోయాడట? ఎలాంటి కష్టాల్లో ఉన్న వారిని సహితము ఆదరించుటకు శక్తి గలవాడుగా మారిపోయాడు. 4వ వచనములో ఈనాడు రేపు సంఘంలో ఉన్న విశ్వాసులు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శోధనలు, సో మెనీ ఫ్లక్చుయేషన్స్, సో మెనీ సఫరింగ్స్. అయినా ఎందుకు తెలుసా అనుమతించాడు పౌలు గారికి? ఎట్టి శ్రమలో ఉన్న వారికైనాను సరే ఆదరించుటకు శక్తి గలవాడు. ఈరోజు కష్టాల్లో చాలామంది దేవుని విడిచిపెడుతున్నారు. దేవుని విడిచిపెట్టడానికి మార్తా మరియకు దేవుడు ఆ కష్టాల్ని ఇది చేయలేదు. ఈరోజు ఆ కుటుంబం ద్వారా ఈరోజు కష్టాల్లో మరణాలు గుండా నడుస్తున్న వారిని సహితం ఈరోజు ఆదరించడానికి ఎవరిని వాడుతున్నాం? సలోమాన్ని వాడుతున్నామా? సౌలు గారిని వాడుతున్నామా? నో. ఒక దీన కుటుంబం మార్తా మరియను ఆదరించిన దేవుడు నిన్ను నన్ను ఆదరిస్తాడు అని చెప్పగలిగే కృప దేవుడు మనకిచ్చాడు. దాని వెనకాల ఆదరించుటకు వెనకాల ఎవరైనా ఉన్నారంటే మార్తా మరియ, అన్నోన్ పీపుల్. నౌ దే ఆర్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారట? ప్రపంచంలో ఎవరిని సైతం కష్టాల్లో ఉన్న వారిని ఆదరించుటకు సమర్థుడు. అందుకే మన దేవుడు ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు. ఎలాంటి ధైర్యం తెలుసా? ఇక్కడ చెప్తున్నాడు చూడండి యోహాను సువార్త. త్వరగా, ఎందుకంటే దేవకుమార్ అన్న వాక్యం ఉంది కాబట్టి మనం చాలా ఫాస్ట్గా మనం ఆరాధన వర్తమానం ముగిస్తాను. 2-3 వచనాలు. ఎలాంటి ఆదరణ తన బిడ్డలకు ఇస్తున్నాడంటే, ఎంత మంచి మాట అండి, ఎంత మంచి దేవుడు. ఎలాంటి ఆదరణ అంటే, ఒక క్రైస్తవుడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాని జీవితంలో ఈ కాలం మట్టుకే మనం బ్రతకట్లేదు. తర్వాత తక్కిడో బిక్కిడో అంటారు చాలామంది. మనకు తక్కిడి బిక్కిడి ఏం లేవు. మనకంటూ నిత్య నివాసం ఉంది. మనకు ఒక నివాసం ఉంది. నా తండ్రి ఇంట అనేక నివాసాలు, ఫలానోడికి అక్కడ ఇల్లు లేదు అని చెప్పడానికి లేదు. నిత్య నివాసము. ఆ నివాసం గురించి ఏమంటాడు తెలుసా పౌలు గారు? తీస్తారా? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. ఎలాంటి నివాసం అట? మనుషుల చేతిలో కట్టబడిన నివాసం కాదది. ఈ లోకంలో మన చేత కట్టబడిన నివాసము పెద్ద పెద్ద బిల్డింగ్లు సహితం ఒక బాంబు పడేసరికి టపటప బూడిదలు అయిపోతున్నాయి. ఈరోజు మనకు నివాసం ఈ భూమి మీద ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి. అందులో ఒక నివాసం నీది. అందులో ఒక నివాసము
నాతో సహవాసం చేయడానికి, నిత్యం ఉండడానికి దేవుడు నిశ్చయించాడు. ఈ లోకం మట్టుకే మన జీవితం కాదు, దీని తర్వాత నిత్య నివాసము మన కొరకు దేవుని చేత కట్టబడిన నివాసం. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? ఆ నిత్య నివాసము నీకు ఉండాలంటే ఏమేమి ఉండాలట? నీ జీవితంలో నువ్వు దిగంబరిగా ఉండకూడదు. నంబర్ 1 అక్కడ రాస్తాడా? ఆ మాట ఏమంటాడంటే, ఏమని రాశారు అక్కడ చూడండి. 5వ అధ్యాయంలో 2వ వచనంలో నేనే చదువుతాను, మీరు వినండి. మనము దిగంబరంగా ఉండడానికి వీల్లేదు. వస్త్రహీనునికి అక్కడ స్థలం లేదు. నిత్య నివాసము, దేవుని చేత కట్టబడిన ఆ గొప్ప నివాసము మహిమలోకములో నీకు కావాలంటే నువ్వు దిగంబరిగా ఉంటే కుదరదు. ఇక్కడే దిగంబరి కనిపిస్తే మనం తరిమేస్తామే, అక్కడ ఉంటుందా ప్రవేశం? అందుకే నీకు దేవుడు రక్షణ వస్త్రం, ఆ రక్షణ వస్త్రమును ధరించిన వెంటనే క్రీస్తును పోలి నువ్వు కనబడతావు. ఎంత గొప్ప మహిమ అండి! తండ్రి అయిన దేవుడు నిన్ను చూచినప్పుడు నీలో ఏ స్వరూపం ఉంటుందో తెలుసా? నువ్వు రక్షణ వస్త్రం ధరించినప్పుడు నిన్ను చూచినప్పుడు క్రీస్తు స్వరూపం. మా మైకేల్ అప్పుడు 4, 5, 6 తరగతి చదువుతున్నాడు. ఒక కళ వచ్చింది అతనికి. సర్వసాధారణంగా మేము 9 గంటలకు లేపేస్తాం. ఆ రోజు మేము లేపలేదు, మేము రెడీ అవుతున్నాం. నాన్ స్టాప్గా అతను పడుకున్నాడు. నాన్ స్టాప్గా అతనికి దేవుని రాజ్యం యొక్క కళ అతనికి వచ్చింది. ఆ దినాల్లోనే ఆయన చెప్పాడు, అతను లేచిన తర్వాత, పరలోకంలో నేను చూస్తుంటే అందరూ యేసు ప్రభులాగే ఉన్నారన్నాడు. ఏ ఒక్కరు చూసినా ఏ ఒక్కరిలో ఎటువంటి తేడా రాదు, అందరూ యేసు ప్రభులాగే ఉన్నారన్నాడు. అప్పుడు నాకు డౌట్ వచ్చి అడిగాను, మరి ఏ పోలుస్తామంటే యేసు ప్రభు అంత మహిమ కలిగిన దేవుడు కదా, ఆ యేసు ప్రభుని మనం చూడగలమంటే యేసు ప్రభు వచ్చేసరికి యేసు ప్రభు ఇతనే అని అందరికీ అర్థమైంది అన్నాడు. చూడండి, ఆ చిన్న పిల్లోడు అండర్స్టాండింగ్ చూడండి. అక్కడ అందరూ యవనస్తుల్లాగే ఉన్నారు, ఎవరు ముసలోళ్ళలాగా లేదు. చిన్న పిల్లోడికి ఎంత అండర్స్టాండింగ్! దేవుని బిడ్డలారా, రక్షణ వస్త్రం యొక్క మహిమ ఏంటి తెలుసా? నువ్వు రక్షణ వస్త్రం ధరిస్తే నువ్వు క్రీస్తును పోలిన స్వరూపంతో అయిన దేవునికి నువ్వు కనబడతావు. తండ్రి అయిన దేవుడే అంత సంతోషం. అందుకే నువ్వు ఈ లోకంలో ఉంటుండగా నువ్వు దిగంబరిగా కనిపించక రక్షణ పొందిన బిడ్డగా రక్షణ వస్త్రం నువ్వు ధరించుకోవాలా. నంబర్ 2, ఆ నిత్య నివాసంలో నీకు స్థానం ఉండాలంటే అక్కడ అంటాడు, వాటిని ధరించుకోవాలని అపేక్షించుచు దాని కొరకు దినదినము మూలుగాల. ప్రభువా, నాకు అన్నం లేదు, నాకు కూర లేదు, దీనికోసం మూలు కాదు, దాని కొరకు నువ్వు మూలుగాల. ఆ నిత్య నివాసములో రక్షణ వస్త్రం ధరించుకున్న బిడ్డగా అక్కడ నివసించాలని మూలుగే స్వభావం, ప్రార్థన చేసే జీవితం ఉండాలి. మళ్ళీ పౌలు అంటాడు, అక్కడ ఏమంటాడంటే, అంత మాత్రమే కాదు, ఆయన చెప్పే మరొక మాట ఏంటంటే 8వ వచనంలో చూస్తే, ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడే మనస్సు మన జీవితంలో ఉండాలి. అంత మాత్రమే కాదు, 9వ వచనంలో అంటాడు, ఆయనకు ఇష్టలుగా మారిపోవాలి. నీ కొరకు ఒక నిత్యమైన నివాసం ఆయన సిద్ధపరిచిన దేవుని నువ్వు ఎంతగా ఆరాధించాలా? ఎందుకు అంటే నీకు రక్షణ వస్త్రం ఇచ్చాడు. దినదినమును ప్రార్థన చేయడానికి తన ప్రార్థన ఆత్మను ఇచ్చాడు. దినదినము లోకం ఇష్టపడే ఈ దేహాన్ని దేవుని ఇష్టపడే మనస్సుగా దేవుడు చేశాడు. ఈరోజు చూడండి, ఎంతమంది క్రైస్తవులు బయట ఉన్నారు తెలుసా? బయటోళ్ళు కాదు, క్రైస్తవులే. ఏంటబ్బా ఇంతసేపు దేవుని మందిరంలో అనేవారు ఎంతమంది ఉన్నారో? గంట సేపు దేవుని మందిరంలో కూర్చోలేని దయనీయమైన క్రైస్తవులు లోకంలో మారిపోయారు. ఇట్ ఈస్ వెరీ పెథటిక్. భక్తులు, దేవుని గ్రంథంలో ఉన్న భక్తులు, వాళ్ళు ఎజ్రా కాలంలో చూస్తే నిలబడి ఎజ్రా వాక్యం చదువుతుంటే 3 గంటలు నిలబడి దేవుని వాక్యం విన్నారని ఉంది. నిలబడి దేవుని వాక్యం 3 గంటల సేపు విన్నారు. ఇంకా ఉపదేశం కాదు. దేవుని బిడ్డలారా, మనం నేర్చుకుందాం. దేవుడు నీ కొరకు నా కొరకు ఒక నివాస స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు. సిద్ధపరిచింది ఇచ్చేయడానికి కాదు. ఎలా సిద్ధపరచడానికి వెళ్ళాడు? నువ్వు ప్రార్థన చేస్తుంటే ఒక ఇటుక వేస్తాడు, నువ్వు పరిచర్య చేస్తుంటే ఒక ఇటుక వేస్తాడు. నా అండర్స్టాండింగ్ ఇది, నేను అనుకుంటున్నా. నువ్వు దేవుని కోసం ప్రయాసపడుతుంటే దేవుడు నీ ఇల్లు కట్టువాడెవరు? నువ్వు నేను కాదు, దేవుని చేత కట్టబడతా ఉంది. ఏ రకమైన ఇల్లు కట్టాలో ఇక్కడ నువ్వు చేసే పరిచర్యను బట్టే. ఇల్లు కట్టువాడు ఎవరు? సురేంద్రపాల దేవుడే.
నేను చేస్తున్న పరిచర్యకు నాకు తగిన ఒక గృహాన్ని దేవుడు సిద్ధపరిచి ఒక దినం వస్తాడు, ఆయన నన్ను వచ్చి తీసుకొని వెళ్ళి, ఇదిగో నీ ప్రయాసకు నీ యొక్క గృహం అని నాకు ఎంత ఆనందం. కాబట్టి దేవుని బిడ్డారా, ఎందుకు మనం దేవుని ఆరాధన చేయాలంటే, ప్రభువా ఈ లోకంలో ఇక్కడ చాలామందికి గృహాలు లేకపోవచ్చు, కానీ గృహాలు లేనోళ్ళలాగా అక్కడ ఉంచాడు. మరొకటి గమనించండి, అక్కడ రెంట్ హౌస్ గృహం లేకపోయినా రెంట్ ఇంట్లో ఉండిపోతానంటే కుదరదు. భూమి మీద నువ్వు రెంట్ ఇంట్లో ఉండిపోవచ్చు, కానీ ఏం తమ్ముడు, అక్కడ మరి రెంట్ హౌస్లు ఏముండవు. ప్రతి వారికి వారి వారి సొంత గృహాలు ఉండాలి, అక్కడ రెంటెడ్ హౌస్లు ఉండవు. దేవుడు మన కొరకు, నీ తల్లి నీ తండ్రి నీకు సొంత గృహం ఇచ్చారో లేదో, కానీ నీ పరలోకపు తండ్రి నీకు ఒక స్థలము, ఆ స్థలములో ఒక నివాసం ఉండే ఒక మంచి గృహం, దేవుని చేత కట్టబడిన గృహం. అందుకే మనం ప్రభుని ఆరాధన చేయాలి. అందుకే మనం దేవుని, ప్రభువా నేను కలవరపడకుండా ఈ భూమి మీద ఆదరిస్తున్నావు, బలపరుస్తున్నావు, అనేక మంది భక్తుల్ని చూపించి నన్ను బలపరుస్తున్నావు. అంత మాత్రమే కాదు, నా కొరకు ఒక నిత్యమైన నివాసం నీ చేత కట్టబడింది. దేవుని చేత ఎంత అద్భుతమైన నివాసం నీ కొరకు నా కొరకు దేవుడు కట్టాడు. మూడోది చూద్దాం, చూడండి త్వరగా. ఇక్కడ మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మూడోది మనం చూస్తే, అంత మాత్రమే కాదు, మన దేవుడు ఎలాంటి వాడంటే 13-14 వచనాలు. యోహాను సువార్త 14, మీరు నా నామమున దేన్ని అడుగుదురో, ఆయన ఎలాంటి దేవుడు అంటే, తన్ను అడుగు వారికి ఆయన నిశ్చయముగా నిజముగా మొరపెట్టు వారికి కదా, నిజముగా మొరపెట్టు వారికి. నేను ఒక రాసిన పాటలో ఆ పాట నాకు గుర్తురాలే. నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. యెహోవా నా ప్రభువా, నాకు ఆశ్రయాధారమా, ప్రభువా నీవు దయదాక్షిణ్యములు కలవాడవు చూటకు అని పాట రాస్తూ, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయములు కలవాడవు. నువ్వు మొరపెట్టే కొలది నీ పట్ల తన కృపను ఏం చేస్తాడట, ఇంకా అతిశయముగా ఇస్తూ అతిశయపడతాడు మన దేవుడు. కృపాతిశయము గలవాడంటే, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయములు గలవాడవు. అలాంటి దేవుడు నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. అందుకే మనం ప్రభుని ఆరాధన చేయాలి. అంత మాత్రమే కాదు, నేనే మార్గము సత్యము జీవమని చెప్పిన దేవుడు. భూమి మీద ఎలాంటి పరిస్థితులు ఉండేది తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎలాగో తెలియదు. అందుకే అసతోమ సద్గమయ అని వాళ్ళు పద్యం పాడేశారు, వాళ్ళు పాటలు పాడేశారు, వాళ్ళు ప్రార్థన చేశారు. నీకు నాకు ఆ దుస్థితిలే. అసత్యంలో ఉన్నాం ప్రభువా, మేము మరణంలో ఉన్నాం, మేము చీకట్లో ఉన్నాం అని చెప్పే పరిస్థితి లేదు నీకు. ఎందుకు తెలుసా? నీ దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నీకు మార్గమై ఉన్న దేవుడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు నీకు మార్గము. ఆయనే తండ్రికి మనకు ఒక నిచ్చెన లాంటివాడు, ఒక రోడ్ లాంటివాడు. ఆ మార్గంలో నువ్వు స్టార్ట్ అయిపోతే తిన్నగా పరలోకంలోకి వెళ్ళిపోవడమే. ఎంత మంచి దేవుడు. నీకు ఒక డెస్టినేషన్ ఉంది యేసుక్రీస్తు ద్వారా. చాలామంది ఏం చేస్తారు తెలుసా? పరలోకం వెళ్ళాలంటే తెలియదని మంచి కార్యాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు మంచి కార్యాలు చేస్తున్నారు? దీని ద్వారా పుణ్యం దొరుకుతుంది, దానివల్ల మేలు చేయువారు జీవ పునరుత్థానం దొరుకుతుందని ఆశ దొరుకుతుందా? డూయింగ్ గుడ్ థింగ్స్ విత్ రాంగ్ మోటివ్, డూయింగ్ రాంగ్ థింగ్స్ విత్ గుడ్ మోటివ్, ఈ రెండు రకాలు ఉన్నాయి లోకంలో. ఎలాగట? దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో యేసు ప్రభు ద్వారా నీ జీవితంలో ఎటువంటి సందేహం, నిత్య జీవమునకు కావలసిన మార్గం. అందుకే దావీదు అంటాడు, నాకు జీవ మార్గమును నువ్వు నాకు తెలియజేశావు ప్రభువా. అంతరిక్షానికి వెళ్ళే మార్గం నాకు తెలియకపోయినా పర్వాలే. ఈ లోకంలో అంతరిక్షానికి వెళ్ళే మార్గం తెలుసు, కానీ పరలోకానికి వెళ్ళే మార్గం చాలా మందికి తెలియదు. దావీదు అంటాడు, నేను జీవ మార్గమునకు పోవలసిన ఆ మార్గం నువ్వు నాకు తెలియజేశావు ప్రభువా. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఢిల్లీ వెళ్ళే మార్గం మనకు తెలియదు, కానీ పరలోకం వెళ్ళే మార్గం దేవుడు
తెలిపాడా లేదా? తెలుసా లేదా? ఎంత గొప్ప భాగ్యం. అందుకే మనం ప్రభుని ఆరాధన చేయాలి. మన ప్రభు ఎలాంటి వాడు అంటే చూడండి, 14వ అధ్యాయంలో మనం చూస్తే 16వ వచనం, మన దేవుడు మనం కలవరపడకుండా ఉండాలని మనకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత మంచి దేవుడు తెలుసా? ఒకప్పుడు పాపంలో పడి ఉన్న మనల్ని పాపాన్ని గమనించి గ్రహించి పశ్చాత్తాపం పొందేటట్టుగా మనకు సహాయం చేసిన వాడు. ఇక్కడ దేవుడు రాయించాడు అతని గురించి. త్రిత్వంలో ఒకడై ఉన్న ప్రభు ఎలాంటి వాడట? ఆయన ఆదరణకర్త, ఆదరించే దేవుడు. సురేంద్రపాల్ ఏ స్థితిలో ఉన్నా ఆయన్ను ఆదరించే దేవుడు. అతని గురించి కింద ఫుట్ నోట్లో ఉత్తరవాది, ఆ 1లో 2లో ఉత్తరవాది అంటే ఏంటి చెప్పండి? లాయర్. దేవుని బిడ్డలారా, లాయర్ ఎలా చేస్తాడు తెలుసా? ఆడు ఎన్ని తప్పులు చేసినా ఆయన్ని మనోడు ఏం చేయలేదే అంటాడు. తండ్రి దగ్గర నీకు నా కొరకు పూట పడేవాడు ఎవడు తెలుసా? మన యేసు ప్రభువే. ఈరోజు నిత్య జీవం కొరకు నిన్ను సిద్ధపరుస్తున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. నిన్ను ఆదరిస్తున్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తున్నవా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. నీకు శక్తినిచ్చే ఆత్మ అని ఒక అతను పాడుతున్నారు. బలమునిచ్చే ఆత్మ, శక్తినిచ్చే ఆత్మ, బలమునిచ్చే ఆత్మ, ధైర్యమునిచ్చే ఆత్మ పరిశుద్ధాత్మ. ఏలియాకు బలమునిచ్చాడు, చేశాడు. చాలు ప్రభు అన్నాడు. 40 దినాలు వెళ్ళి అద్భుతమైన పరిచర్య, ఫినిషింగ్ టచ్ ఇచ్చి పరమునకి వెళ్ళిపోయాడు ఆయన. ఎంత మంచి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. అంత మాత్రమే కాదు, క్లిష్టమైన సంగతులు ఆయన ఏం చేస్తాడట? అక్కడ వ్రాయబడి ఉంది చూడండి. దాంట్లోనే 20 యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన ఎలాంటి వారంటే 26వ వచనం, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను అన్నిటినీ మీకు జ్ఞాపకము చేసుకున్నాను. ఆరాధన చేద్దా ప్రభువా. ఈరోజు నేను రక్షణ పొందడానికి నన్ను ఒప్పింపచేశావు. పాపము గురించి, నీతిని గురించి, తీర్పును గురించి నువ్వు ఒప్పింపచేశావు ప్రభువా. దినదినము వాక్యాన్ని బోధిస్తూ నన్ను ఆదరిస్తున్నావు ప్రభువా. శుద్ధాత్మ దేవుని ఎంత మనం ఆరాధన చేయగలం? ఆలోచన చేయండి. ఎంత ఆరాధన చేసినా తక్కువే. మనకు శక్తినిస్తున్నాడు, మనకు బలమునిస్తున్నాడు, మనకు గూఢమైన సంగతులను బయలుపరుస్తున్నాడు. సత్య స్వరూపి అయిన దేవుడు ఏ విషయంలో అబద్ధములోనికి మనం జారిపోకుండా, అబద్ధాన్ని నమ్ముకోకుండా సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడు. అందుకే మనం ఆరాధన చేయాలి. మోకరిద్దాం. ప్రభువా, శిష్యులు కలవరపడినట్టు నా జీవితం కూడా కలవరమే, ఏదో ఒక విషయంలో కలవరమే. కానీ నువ్వు ఎన్నో రకాలుగా ఆదరించావు. ఇదిగో ఎన్ని రకాలుగా భాషం గురించి చెప్తూ ఆదరిస్తున్నాడు. పరలోక రాజ్యం యొక్క యాత్ర గురించి చెప్తూ నేనే మార్గము, సత్యము, జీవమని ఆదరిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నీ ప్రార్థనలకి నేను జవాబిస్తున్నానని ఆదరిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆదరణకర్తనే ఎల్లప్పుడూ మీ మధ్యన ఉండే దేవుడు యుగ సమాప్తి వరకు, రెండో రాకడ పర్యంతరం మనతో ఉండి మనల్ని బలపరుస్తూ ఆదరిస్తూ క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చే ఆదరణకర్తను పంపించావు ప్రభు అని ఒకరి తర్వాత ఒకరు త్వరగా ఆరాధన చేద్దాం.